జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు ఊహించిన విధంగా 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించుంటారు. ఏంటంటే అంత వ్యతిరేకం, అంత దారుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా, లేకపోతే మీరు ఈవీఎం లాంటిని మెయింటైన్ చేసి ఈ గెలుపు సాధించారా? ఈవీఎంలు వ్యతిరేకమే లేదు. 2019లో వాళ్ళు 151 సీట్లు గెలిచినప్పుడు వైసీపీ, అప్పుడు ఈవీఎం లేదు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఈవీఎంలు ఉంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీ పార్టీకి 230 సీట్లతో పరిమితం అవుద్దా? ఈవీఎంలు అనేది లేదు. ప్రజా వ్యతిరేకత ఇది. రైతుల యొక్క వ్యతిరేకత, కార్మిక యొక్క వ్యతిరేకత, బీసీ ఎస్సీ ఎస్టీ అనగాని వారి వర్గాల యొక్క వ్యతిరేకత, ల్యాండ్ దోపిడీ, ఇసుక దోపిడీ, మాఫియా దోపిడీ, మద్యం దోపిడీ, ప్రజలు భరాంచలేని స్థితిలో 5 సంవత్సరాలు బిక్కుమంట ఉండి బయటికి ఎవరికి చెప్పకుండా ఈ దోపిడీని ఆన్లైన్లో దాచుకుని ప్రతి గ్రామంలో మార్నింగ్ 5 గంటలకల్లా లైన్లో నుంచి ఓటేసి జగన్మోహన్ అనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ మీద వ్యతిరేకత. ఇది ఎవరి వ్యతిరేకత కాదు. వైఎస్ఆర్సీపీలో ఉండే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, ఎంపీల పట్ల వ్యతిరేకత, మంత్రుల పట్ల వ్యతిరేకత, వాళ్ళు ఒక వాడే భాష మీద వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రుల యొక్క వాడే భాష మీద వ్యతిరేకత. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే భారతదేశంలో ఒక అద్భుతమైన రాష్ట్రం. ఇది చాలా సంస్కారంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్. దీని ఇటువంటి బూతులు, ఇటువంటి దోపిడీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకత. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడతారా? వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే ఆ రకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ జనసేనలో కానీ ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బూతులు మాట్లాడే ఎవరు లేరు. ఈ రోజుకి 75 రోజులైంది. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, జనసేన కళ్యాణ్ బాబు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ బాబు గారు కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్లో ఒక బూతు మాట కానీ ఎవరన్నా నిందించడం కానీ మీరు జరిగిందా చూసుకోండి. అంటే గతంలో ఎవరో మాట్లాడలేదా? గతంలో ఎవరూ మాట్లాడలేదు. వీరు అసలు ఎవరిని వదలలేదు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఇంక చంద్రబాబు నాయుడు కాదు, మా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కాకుండా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లెలి షర్మిలను కానీ, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన సునీతను కూడా వదలలేదు వీళ్ళు. అంటే ఏంటి పదే పులివెందుల ఎమ్మెల్యే ఒక మాజీ సీఎం కదండి? మాజీ సీఎం కాదు, పులివెందుల ఎమ్మెల్యే వరకే పరిమితం. పులివెందుల ఎమ్మెల్యే వరకే పరిమితం. వాళ్ళకి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు. ఆ 11 సీట్లో 7 ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి. మిగిలిన 8 మంది ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి వాళ్ళకే తెలియదు. మీకు తెలుసా 8 మంది ఎక్కడున్నారు? మాకైతే తెలియదు. మా యొక్క కూటమి యొక్క 164 మంది ఎమ్మెల్యేలు ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి మీ సమస్యలు ఏంటమ్మా, మీకు పెన్షన్ వస్తుందా రావట్లేదా, మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా రావట్లేదా, మీ యొక్క నియోజకవర్గానికి మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా, మీకు విద్యుత్ దీపాలు వస్తున్నాయా వెలుగుతున్నాయా లేదా, మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఎంఆర్ఓ సమస్యలు ఉన్నాయా అని ప్రతినిత్యం మా 124 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటున్నారు. 24 మంది మంత్రులు ఇంక్లూడింగ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ప్రజల్లో ఉంటున్నారు. ఈ యొక్క 2024లో గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఇంక్లూడింగ్ పులివెందుల ఎమ్మెల్యేతో సహా ఎక్కడ ఇంతవరకు ప్రజల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ వెళ్ళడం జరగలేదు. అంటే గతంలో ఎవరైతే తెలుగుదేశం ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ టీం కానీ పదే వాళ్ళని పిన్ చేసి మాట్లాడినందుకు ప్రతీకారంగా మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారా? అవునండి. ఇక ప్రతీకారం ఏంటి? ఎవరన్నా మీకు తెలుసు కదా సార్ వర్మ గారు, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు సంగతి తెలుసు. వాళ్ళ పార్టీలో గెలిచిన రఘురామకృష్ణరాజు గారిని పట్టుకొని ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళనీయకుండా ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ మా ఊర్లో చేసుకోవాలని ఆయన కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే ఆయన రాజమండ్రిలో విమానం జగనీయులైంది. వీళ్ళు చేసిన ఇబ్బందులు అరాచకమా? ఇవాళ పెద్దిరెడ్డి అంటాడు, మిథునరెడ్డి అంటాడు మా కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని వెళ్ళలేదని. మీరేం చేశారు వెనక్కి చూసుకోండి. మీ కాన్స్టిట్యున్సీలోకి మేము ఎవరూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఆపం, జగన్మోహన్ రెడ్డి కానీ ఆపం. మీకు వెళ్ళాలనుకుంటే వీళ్ళు కాన్స్టిట్యున్సీలో పనిచేయచ్చు. కాకపోతే మీ యొక్క నియోజకవర్గాల ప్రజలు
మీరు ఎమ్మెల్యేకి అక్కడికి వెళితే ఎదురు తిరుగుతారు వాళ్ళు. వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ప్రతివాడండి నా నియోజకవర్గంలో మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యే మనుషులు ఇట్లా భూ కబ్జా చేశారు, నా భూములు లాక్కున్నారు, నా మైన్లు లాక్కున్నారు, ఆస్తులు దోసేశారు, బలవంతంగా సంతకాలు పెట్టారని ఇవన్నీ ఇంత రాజకీయాలు చేశారు కాబట్టి మీరు ప్రజలకు వెళ్ళలేకపోతున్నారు. అంటే గతంలో ఏవైతే జరిగినాయో అవే ఇప్పుడు ప్రతీకారంగా తీర్చుకుంటారు. ప్రతీకారం ప్రతీకారం కాకపోతే గడిచిన 2 నెలల్లో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, చాలా దారుణం తీసుకొచ్చారని చెప్పి ఈయన రాష్ట్రపతి పాలన కోరుతున్నారు కదా ఢిల్లీ వెళ్ళి. అసలు ఆయనకి రాష్ట్రపతి పాలన అంటే దాని యొక్క అర్థం తెలుసు ఆయనకి. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేశాడు, ధర్నా చేసి ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో అందరికీ ప్రెస్ మీట్ పెట్టి మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరాము, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరాము, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరామని చెప్పారు. ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు వెళ్ళి సార్ 36 మెంబర్స్ మీరు హత్య జరిగింది అన్నారు, ఒకసారి లిస్ట్ ఇస్తారా అని అడిగారు. తోక ముడిచాడు. మీరు హత్యలు 36 మంది హత్యలు జరిగినాయి అంటున్నారు, ఆ లిస్టు మాకు తెలియట్లా. 36 మంది ఎక్కడ హత్య జరిగింది మాకు కూడా మా పార్టీ వాళ్ళకి కానీ మా జనసేన పార్టీకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ తెలియట్లా. ఇందులో 5వ 6 జరిగితే 2 వైసీపీ వాళ్ళు, 4 తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు ఇంకా చెలరేగిపోతున్నారు. ఇంకా మేమే అధికారులు ఉన్నాం అనుకుంటున్నారు వైసీపీ నాయకులు. మేమే ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నాము, ఇంకా దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కాదు వర్మ గారు. నేను మన వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి ఏదో ఫంక్షన్కి వెళ్ళా. వైజాగ్ ఫంక్షన్కి వెళ్ళి కూర్చుంటే ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు చాలా మంచి ప్రజలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టుంది వాళ్ళకి. అసలు ఏ రోజు కాదు ఎవరికాడికి నా సైటు ఇల్లు ఇవాళ ఉంటుందా లేదా, నా ఇల్లు ఈ రోజు ఉంటుందా ఉండదా, నేను బయటికి వెళ్తే లోపల రావగలనా లేదా అని ఉత్తరాంధ్ర ప్రజలు భయపడిపోయారు. వీళ్ళు పేరు చేస్తే ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి ఈ మాఫియాకి దడిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఇక లేదు, రాజకీయంగా లేడు. ఇక వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం. ఎలా చెప్తున్నారు? గతంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అన్నారు, పవన్ కళ్యాణ్ అసలు సర్పంచే గెలడన్నారు. ఈ రోజు చూస్తే కళ్యాణ్ బాబు గారు సర్పంచే గెలడన్న కుక్కలో ఈరోజు ఏమైపోయినాయి, ఎక్కడున్నారు? ఒక గన్నవరం వాడు కానీ, ఒక గుడివాడాడు కానీ, ఒక నగిరి రోజా కానీ, ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఈ ఆంబోతు రాంబాబు కానీ, వీళ్ళు వాగిన వాగులు వాడు ఏమైపోయినాయి? 21 నియోజకవర్గాలు పోటీ చేసి 2 పార్లమెంటు పోటీ చేసి 21 ఎమ్మెల్యేలు 2 పార్లమెంట్లు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూటమిలో గెలిచిన తర్వాత ఈ వాగిన గత రోజుల్లో వాగిన వైసీపీ కుక్కలు ఏమైపోయినాయి మీరు చెప్పండి వర్మ గారు. ఒక్కడన్నా బయటకు వచ్చాడు ఇంతవరకు? ఇది పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గెలవలేదని రోజా వాగింది. ఎక్కడుంది రోజా ఈరోజు? మొన్న ఎవరో చెబుతున్నారు, నేను తిరుపతి వెళ్తే రోజా గారు ఎక్కడ ఉన్నారంటే ఇలా రోజా గారు అక్కడ డిఎంకే పార్టీకి ఆపోజిట్గా ఒక పార్టీ పెడుతుందంటే చెన్నైలో, జగన్ రెడ్డి దొంగని చెడుతుందంటే అంటున్నారు. సార్ వర్మ గారు, సపోజ్ ఎగ్జాంపుల్ దేవుడు చెప్పకూడదు, నేను మొన్న తిరుపతి దేవాలయంకి వెళ్ళాను. వెళ్తే ఒక నేనేదో సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు ఏమంటే వెళ్ళాను, ఒక్కొక్కడు ఎక్కువ ఉన్నారు. అంటే 10 మంది అండి ఎమ్మెల్యే గారికి ఆధార్ కార్డులు స్కాన్ చేయాలండి, 11వ వాడు కుదరదండి అన్నారు. ఇదేంటి ఇది ఒక పరిపాలన అంతేనండి, ఇది ఎన్డీఏ పరిపాలనలో అదొక మా పైనుంచి ఆర్డరు ఇది అన్నారు. ఏంటి ఇదేంటి అంటే అక్కడ ఎవరో పక్కన చెబుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యే రోజే ఎప్పుడు వచ్చినా 100 మంది వచ్చేదండి, ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చినా 70 మంది వచ్చేవారండి, అసలు ఆధార్ కార్డు స్కాన్ చేయట్లేదు, ఏం లేదు, టికెట్లు కూడా కొనే పని లేదు, వెళ్ళిపోవటమే దర్శనానికి. వీరు వర్మ గారు వీళ్ళు రాష్ట్ర ప్రజలు కాకుండా, పేద ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుళ్ళు కూడా వదిలేస్తారు వీళ్ళు. కలియుగ వెంకటేశ్వర స్వామి అనేటోడు భారతదేశం మొత్తం కొలిసే హిందూ సాంప్రదాయ వర్గం కొలిసే దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేడు. మీరు చూసుకోండి, మీడియాలో వస్తుంది. నెయ్యి, కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మిఠాయి, లడ్డూకు తయారు ప్రసాదాలు, వాటిలో కూడా అవినీతి. ఇక్కడ కింద తీసుకొచ్చి 800 కోట్ల రూపాయలతో దేవాలయం డబ్బులు తీసుకొచ్చి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగా దాంట్లో యొక్క భవనాలు బ్రహ్మాండంగా ఉన్న భవనాలు కూలగొట్టి కొత్త భవనాలు కడతామని చెప్పి దానికి టెండర్ పిలిచి పనులు చేయకుండా ఉన్న వాటికి కూడా ఇంజనీర్ విభాగంలో బిల్లులు తీసేసుకుని మొన్న ఫైల్స్ దగ్ధం చేశారు. కాదు సతీష్ గారు, ఓకే ఇన్ని చెప్తున్నారు, అన్ని చేశారంటున్నారు, అన్యాయాలు చేశారంటున్నారు, దాని ప్రూఫ్స్ తీసుకురండి, ప్రజల ముందు పెట్టండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఎవరు వద్దన్నారు? మాటలు కాదు కదా. మేము కేసులు దోలికి వైసీపీ పార్టీ లాగా మా తెలుగుదేశం పార్టీ, మా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కేసులు పెట్టము. మరి ఇంకా అవినీతి గురించి మాట్లాడేందుకు కేసు కేసు చట్టబద్ధం చేసిపోద్ది. మా యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ,
లోకేష్ బాబు గారికి కానీ బీజేపీ వాళ్ళకి కానీ కేసులతో సంబంధం లేదు. చట్టం బంధం చేసుకుపోతూ ఉంటుంది. మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు. మీరు ఈరోజు జత్వాని అనేది అమ్మాయి విజయవాడ వచ్చి కేసు పెడుతుంది. దాంట్లో ప్రత్యేకంగా కుక్కల విద్యాసాగర్ అనేవాడిని ఉపయోగించి ఆ అమ్మాయిని మానసికంగా లైంగికంగా 15 రోజులు ఈటీబీఎస్ గెస్ట్ హౌస్ని పెట్టి వేధించి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సీతారామన్యుల ఐపీఎస్ ఆఫీసరు, ఒక కాంతిరాన్ టాటా, ఒక విశాల్ కొన్ని 10 మంది డిఎస్పీలు, 5 సిఐలు, 3 ఎస్ఐలు వేధించి చూస్తారు. మీరు 2-3 రోజుల్లో ఆ కొత్త సినారీ స్టార్ట్ అయిపోతుంది. వాస్తవం ఇదంతా వాస్తవం. అమ్మాయి చెబుతుంది, ఏడ్చింది వచ్చి. అందులో ఏమైనా ఇన్సైడ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, అంతా వాస్తవం. కుక్కల విద్యాసాగర్ అనేటికి అసలు అమ్మాయికి పరిచయం లేదు. ఆ అమ్మాయిని కేసు పెట్టించారు. ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే ఆ అమ్మాయితో పని ఉంటుంది వర్మ గారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో, తండ్రితో, ముసలివాళ్ళు, తండ్రి, తల్లి, ఆ అమ్మాయి యొక్క సిస్టర్ని అందరినీ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదుగా 40 days. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురుగు తీస్తున్నారు వైసీపీ నాయకులు. మహారాష్ట్ర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి వేధించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓపెన్గా అడుగుతున్నాను, స్ట్రైట్గా సమాధానం చెప్పండి. అసలు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి? మీరు చాలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటారు. లేదని అనొద్దు, తెలీదు అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గరగా ఉంటారు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. రెడ్ బుక్ అంటే మా మీద మా యొక్క పర్సనల్ వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎవరైతే ప్రజా దోపిడీ చేశారో, ఎవరైతే ఇసుక మైనింగ్ దోపిడీ చేశారో, ప్రభుత్వంలో ఒక సివిల్ సర్వీసులో పాస్ అయ్యి వచ్చి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో, ఎవరికైతే ఉద్యోగస్తులు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్ లో ఉంటాయి. ఓకే, చూచాయిగా నేతలు ఎవరు ఉంటుంటారు మీ అంచనా? నేతలు ఫస్ట్ చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర రోజా, ఇలా అనిల్ కుమార్ యాదవ్, చాలా చెప్పుకుంటూ పోతే చంద్ర లిస్ట్ ఉంది. సో ఉన్నది రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు ఉన్నాయి. వాట్ నెక్స్ట్? ఏమీ లేదు సార్. వర్మ గారు పాదయాత్ర మేము అధికారులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ కల్పించాం, అన్ని విధాలుగా మంచిగా చూసాం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే వీళ్ళు బస్సు లాక్కోవటం, వ్యాన్ లాక్కోవటం, స్టూల్ మీద నుంచి మాట్లాడుతూ స్టూల్ లాక్కోవటం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే ప్రచార రథం లాగేసుకోవటం. పోలీసు వారు ప్రచార రథం లాగేస్తే వీడు ఎదవలు ముసలాడు అన్నారు. ఆ రోజు మా సార్ నేను అక్కడే ఉండే కుప్పంలో. సార్ ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసేసి పైకెక్కి మాట్లాడారు సార్ మా సార్. అవును, వీడు 5 నిమిషాలు నడవలేడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసు కదా, మీడియాకు తెలుసు కదా, ఆయన ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసి పైనుంచి మాట పరిస్థితికి వచ్చింది. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని ఈ ప్రచారం వ్యాన్ లాగేస్తున్నారు సార్. ఇంకెంతకన్నా అరాచకం ఈ రాష్ట్రంలో ఏం కావాలి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారట, ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నారట. మీకు భయం వేస్తుందా? మాకేమీ భయం లేదు. ఆయన ఓదార్పు యాత్ర చేసుకోమనండి. ప్రజలు ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చాడేం కాదు, ఓదాయాత్ర చేయడు. చేస్తే ప్రజలు బజార్లో నిలబడి వంగదీసి కొడతారని ఆ పులివెందుల ఎమ్మెల్యేకి తెలుసు. ఇవన్నీ బయట కుక్కలు మాట్లాడే మాటలు. అతను ఓదార్పు యాత్ర చేయడు. ముందు ఓదార్పు యాత్ర చేస్తే పులివెందులు చేసుకోమనండి. మా బాబాయిని ఎవరు చంపారని ఆయన ఒక యాత్ర చేయమనండి. వాళ్ళ చెల్లెళ్ళు సన్నిలాన్ని తీసుకొచ్చి, వాళ్ళ చెల్లి సునీతాన్ని తీసుకొచ్చి ఈ రాయలసీమ ఏరియాలో కడపలో మా బాబాయిని ఎవరు చంపారు అనేది ఒక యాత్ర చేసుకోమనండి. చాలా మంచిగా ఉంటుంది. ఏంటండి ఈ మధ్యకాలం ఆయన బయటకు వస్తుంటే తండోపతండాలుగా జగన్ వస్తున్నారట. అన్న నువ్వు ఓడిపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, నువ్వే మా సీఎం అన్న అని అడుస్తున్నారట. సీఎం అనేది సార్ ఒక క్వశ్చన్ చెప్పిన, ఆయన ఎవరు? ఆయన ఇంటి దగ్గర అయితే మీకు తెలుసు మీడియా వారికి. నేను ఇప్పుడు సెక్రటరియట్ నుంచి వస్తున్నాను, అలాగే వచ్చాను. అక్కడ ఎవరో ఒక మనిషి అయితే కనపడలేదు. ఆయన లేరేమో కదా ఇక్కడ. లేడు, ఎక్కడ ఏ రోజు ఉన్నారు చెప్పండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక 4 రోజులు ఉన్నారు. ఈ రోజు రేపు మీడియాలో చెబుతున్నారు లండన్ వెళ్తారు, 4 months దాకా వస్తారని. 4 months దాకా వచ్చేపాటికి ఇక్కడంతా
మీరు సర్దేస్తారా? మేమే సర్దాం, వాళ్ళ నాయకులు సర్దేస్తారు. నిన్న ఒక ప్రముఖ పేరు చెప్పకూడదు, చెప్పండి, ఇంకా లైవ్ లో చెప్పకపోతే. ఒక మంచి మిత్రుడు వైసీపీలో మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ గారు ప్రముఖంగా పనిచేసారు, కనపడ్డారు. ఏమండి ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఏదో ఇల్లు తీసుకుంటున్నానండి, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా అయ్యాను కదా, ఇల్లు తీసుకుంటున్నాను, కావాలని వచ్చాను. ఈ బంధువులు అంట కదా, అతను అమెరికా, అతను ఈ వైసీపీ నాయకులు మేము ఇవ్వలేవండి, ఇల్లు తీసుకుంటే ఇల్లు కట్ చేసేస్తాను, భయపడుతున్నాను. ఆ కాలిఫోర్నియాలో ఉన్నారు భాను గారు, ఆ మాట చెప్పండి సార్ అన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది, మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగానండి. మాకే అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీకి 3 ప్రధాన కార్యదర్శులు వేశారు. ఒక అతను గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒకడు వేంపల్లి సతీష్ రెడ్డి, ఒకటి శివరెడ్డి భాస్కర్ రెడ్డి. ముగ్గురులో 2 కడప జిల్లా వాళ్ళని, ఒక చిత్తూరు జిల్లా వాళ్ళని వేశారు. అసలు ఈ పార్టీ వీడు మారడాన్ని మాకే అర్థం అవ్వట్లేదని వాళ్ళు చెబుతారు నాయకులు. అంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళని, భారతదేశాన్ని ఏకఛత్రపతిగా ఏలిన కాంగ్రెస్ పార్టీని విభేదించి కట్టుబట్టలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఒక్క ఎంపీ సీట్తో ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. గతంలో కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా మంచి సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిచారు. అంత ఈజీగా వదిలేస్తాడా ఈయనని? సోనియా గాంధీ గారి వీడు కట్టుబట్టలతో ఏం రాలేదు. తండ్రి యొక్క అధికార దాహాన్ని ఉపయోగించుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసి బయటకు వచ్చాడు అక్కడి నుంచి. అది నిరూపించలేకపోయారు కదా. నిరూపించి కేసులు ఉన్నాయండి, 24 కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. 1,00,000 కోట్లు ఎక్కడుంది? అండం అంటారు కానీ 1,00,000 కోట్లని. సార్ మీరు గత చరిత్ర తీసుకోండి వర్మ గారు. అతనికి దగ్గర వాళ్ళ తండ్రి సీఎం అవ్వకముందు వాళ్ళ వాస్తుల యొక్క చిట్టా తీసుకోండి. 1,00,000 కోట్లు అన్నది అఫీషియల్ గా అందులో లేదండి. మీరు అక్కడ 1,00,000 కోట్లు అందులో లేదు కాదు సార్ వర్మ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు మద్యం దోపిడీ జరిగింది సార్. ఇక్కడ జర్నలిస్ట్ మొత్తానికి తెలుసు సార్, ప్రజలు ఓకే అందరికి ఓకే, దాని పక్కన పెట్టండి, అది మీరు బయట పెట్టాలి కదా. బయట పెడతావు సార్, అన్ని ఒకరోజు అవ్వదు కదా. యంత్రాంగం మారాలంటే మాకు 90 రోజులు పడుతుంది. మాకు తెలియకుండా ఎవడే పని చేస్తాడో కింద సెక్రటరీలో ఆఫీసులు మారాలి, యంత్రాంగం మారాలి. ఇంకో 15 రోజులు పడితే సినారియో మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సతీష్ గారు? డైరెక్ట్ చెప్పండి. దీంట్లో పులివెందుల ఎమ్మెల్యే, మీరు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిసారి ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అట్లా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వ్యభిచారైన విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి గారు, ఒక కొడాల నాని, ఒక ఉల్లమనేని వంశీ, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఆడుదా ఆటల్లో మంత్రిగా పనిచేసిన ఒక రోజా, ఇలాగే కొంతమంది నాయకులు చాలా మంది లిస్ట్ అవుతాయండి. వీళ్ళందరూ కంపల్సరీగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉత్సవం లెక్క పెట్టక తప్పదు. ఆడదాం ఆంధ్రాలో అసలు బడ్జెటే 2015 కోట్ల నుంచి 2020 కోట్లు అంటారు, లేదా 250 అంటారు మాక్సిమం వెళ్తే. అందులో 100 కోట్లు రోజా కొట్టేసింది అంటారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు ఎలా సాధ్యం అవుతుందండి? నాయకులు ఆడదాం ఆంధ్రాలో వాళ్ళ దగ్గర పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఆడదాం ఆంధ్రాలో మాకేం ఇవ్వలేదండి. రోజా గారు ఒక 20,000 రూపాయలు ఇచ్చింది వచ్చి, మమ్మల్ని ఎమ్మెల్యేలని టెంట్లు ఏర్పరచమన్నారు, కుర్చీలు ఏర్పరచమన్నారు, బాల్స్ కొనమన్నారు, నెట్లు కొనమన్నారు. మేమే తీసుకుని చందాలు బాగు చేసి కొన్నాం సార్ వాళ్ళు చెబుతారు నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. అవన్నీ ఉన్నాయా ప్రూఫ్స్? అన్ని ప్రూఫ్స్ ఉండి, అన్ని ఆధారాలతో సహా. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులు మేము చెయ్యం. మా కూటమి ప్రభుత్వంలో చట్టం పని దాన్ని చేసుకుంటా పోద్ది. ఎవరు చట్టానికి ఎవరు అక్కనేని సతీష్ కాదు, ఇంకోటి కాదు, వ్యతిరేకులు కాదు. చట్టం పని తప్పు చేసిన ప్రతి వాడు శిక్షించక తప్పదు. 100% శిక్షించక తప్పదు. కాదండి, మీ దగ్గర నుంచే ఓనమాలు నేర్చుకుంటూ వెళ్ళిన రోజా గారు కదా, ఆవిడ కూడా క్షమించరా? రోజా మా దగ్గర ఓనమాలు నేర్చుకుని వెళ్ళారు. తర్వాత మాస్టర్ సార్ గారు ఏ రోజు నిన్న రేపు మార్నింగ్ కౌంటింగ్ అనుకో కూడా వాగింది అమ్మాయి. మొన్న ఎవరు నేను ఈటీవీలో డిఎన్ ప్రసాద్ గారని ఈటీవీ హెడ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే, ఆ ప్రసాద్ గారి దగ్గర ఉన్న పిఏ గారు చెబుతున్నారు, సార్ రోజా గారు జబర్దస్తికి మళ్ళీ అటెండ్ అవుతామని వచ్చారండి. కాదమ్మా నీ సైజు పెరిగిపోయింది, ఇక నువ్వు కుదరదమ్మా అని చెప్పావమ్మా అని చెప్పాను. ఏ సైజు పెరిగింది అన్నారు సార్ అన్నా. నేను కాదులేండి అన్ని చెప్పకూడదు, సైజు పెరిగిపోయిందమ్మా, నువ్వు అవకాశం లేదమ్మా అన్నారంట. సో అందులో కూడా అవకాశం ఇవ్వట్లేదు మీ గవర్నమెంట్? అవకాశం లేదు ఈ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ఏం కాదు, చట్టంలో రోజా అనే అమ్మాయి అరెస్ట్ అవ్వక తప్పదు. రోజా, ఆర్కే రోజా ఏపీఐసి చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేసిన అవినీతి మొత్తం బద్దలయ్యే రోజు త్వరలో ఉంది. ఇంకెవరున్నారండి ఆ రేంజ్లో? అసలు ఎవరు లేరు.
అంటే మొత్తం అందరినీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళు అరెస్ట్, అందులో మంచివారు చాలా మంది ఉన్నారు. ఉండలేక బయట వర్మ గారికి వస్తారు, మీకు రేపు నుండి స్టార్ట్ అయింది కదా. ఈ రోజు రాజ్యసభ రిజైన్ చేశారు కదా. వైసీపీ నాయకులు మొత్తం దొంగవారట్లేదు. ఏం ఆకర్షణ మంత్రం పెట్టారండి రాజ్యసభలో? మా దగ్గర రాజ్యసభ మంత్రులకు ఆకర్షణ మంత్రం లేదు. ఆకర్షణ మంత్రం పెడితే 4 సంవత్సరాల 2 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండవారు, 22 నెలలు రాజ్యసభ సభ్యత్వం ఉండవారు మా దగ్గరికి వస్తారండి. ఇంకా తప్పదు కదా, అరెస్టులు చేస్తామో లేకపోతే మీ హాస్టల్ని సీజ్ చేస్తామంటే భయపడరా? రిజైన్ చేసే నాయకులు మా దగ్గరికి వచ్చే నాయకులకు అరెస్ట్ చేస్తారని భయం లేదు. వాళ్ళే అవినీతి పరులు కాదు. మేము ఒకవేళ రిజైన్ చేసినా అవినీతి పరుల యొక్క నాయకులు మాత్రం మేము తెలుగుదేశం పార్టీలో తీసుకునే. విజయసాయి రెడ్డి గారు నాన్ని తీసుకోరా? విజయసాయి రెడ్డి ఏ పార్టీ ఆడొక రాజకీయ నాయకుడా? పెద్దల సభకు ఎన్నికవటం అతనికి ఒక అర్హత ఉందా? కదండి, కూటమికిలో ఏదో పార్టీలోకి ఆయన చేరతారని కదా. ఏ పార్టీకి చేరనిరు సార్. బీజేపీని కూడా చేరనివరా? దొంగ సార్ వర్మ గారు. బీజేపీకి కూడా చేరనివరా? బీజేపీ కూడా చేరే అవకాశం లేదు. వాడు సూట్ కేసులు దొంగ, వాడొక రాజకీయ నాయకుడా? అసలు ఈ భారతదేశం మొత్తం, భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం వీడేంటి పెద్దల సభకు ఎంపీ అంటున్నాడు. వీడు ఎంపీగా ఒక ప్రజల విషయాల మీద చర్చ జరుగుతూ ఉండగా ఏదో మాట్లాడతాడు చంద్రబాబు గారి గురించి. రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ చైర్మన్, అరే బాబు నువ్వు మంచోడు కదరా బాబు, నువ్వు కూర్చో, ఈయన ఎగిరి ఆధారం లేకుండా మాడతావు అని కూర్చుంటే పక్కన ఎంపీలు అందరూ శాంతి 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 అంటారు, ఓం శాంతి అంటున్నారు అనుకున్నాను. శాంతి విషయం ఏమైనా అడుగుతున్నారు పక్కన ఎంపీలు మొత్తం. మీరు దేన్ని దాన్ని అన్ని లింకులు పెడుతున్నట్టున్నారు. లింకులే పెట్టలా, పక్కన ఎంపీలు మొత్తం అంటున్నారు శాంతి విషయం ఏమైందని. వీడు ఇక్కడ రాజ్యసభలో మాట్లాడుతున్నాడు, అక్కడ ఢిల్లీలో శాంతి భర్త వచ్చి మదన్మోహన్ వచ్చి బాబు నా భార్యకి అక్రమంగా పుట్టిన కొడుకు సంగతి తేల్చండి బాబు నాటి ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, పై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవం ఇస్తున్నారు. ఊహించిన విధంగా ఇద్దరు 2 కళ్ళులాగా ముందుకు సాగుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికల్లా ఆ పరిస్థితి లేదు, అసమ్మతులు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, నివురు గప్పిన నిప్పులా ఉంది గ్రౌండ్ అని. నిజమా? అసలు ఇదంతా వైసీపీ నాయకులు చెప్పే, వైసీపీ యొక్క పార్టీ యొక్క కుక్కలు చెప్పే మాట. మా ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అంతా కలిసి చక్కగా పనిచేసుకుంటున్నారు. మాకు ఏం వ్యతిరేకత లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఊహించిన రీతిలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊహించిన రీతిలో అత్యంత నిజాయితీ పరుడుగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ ఆఫీసులో ఇది ప్రజా విడతల స్వీకరణ ఉంది. ఈరోజు యాక్చువల్గా నరసరావుపేట వన మహోత్సవంకి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఈ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు వెళ్ళకపోయారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో ప్రజల నుంచి ప్రజా సమస్య తెలుసుకోవడానికి కూడా పార్టీ ఆఫీస్కి ఇప్పుడు వచ్చి ఉంటారు. జస్ట్ ఇప్పుడు నామినేటెడ్ పదవుల పరిస్థితి ఏంటి? అందులో కూడా ఏమి ఇబ్బందులు ఉండవా? నామినేటెడ్ పదవులు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి పదవి దక్కుద్ది, కొద్ది లేట్ అయినా. అలాగే నామినేట్ పదవిలో జనసేన వారికి స్థానం ఉంటుంది, బీజేపీ వాళ్ళకి స్థానం ఉంటుంది. అందరికీ సముచిత స్థానం మా సార్ కల్పిస్తారు. అప్పుడే సామాజిక వర్గం రెడీ అయిపోయింది పదవులు తీసుకోవడానికని తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ కాదండి, సామాజికంగా పదవులు తీసుకోవడం వైసీపీ పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరండి? పల్లా శ్రీనివాస్ యాదవ్. అవును. వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ సెక్రటరీ చూడండి ఎవరున్నారు? ఒక వర్ల రామయ్య. అనేక కులాలు ఉంటాయి. మా సామాజిక వర్గం ఏమైనా ఉన్నారా? అవన్నీ గౌరవప్రదమైనవండి. నామినేటెడ్ పోస్టులు వేరు. నామినేటెడ్ పోస్టుల్లో కంపల్సరిగా మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన స్థానం కల్పిస్తారు. ఏంటి అక్కినేని సతీష్ గారు రాజకీయాల నుంచి, మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా వచ్చేసారా? బ్యాక్ ఎండే ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు బ్యాక్ ఎండ్ కాదు. మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వ్యాపారం ఉంది, నేను కాంట్రాక్టర్ని. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ US లో మిచిగన్ యూనివర్సిటీ చదువుతుంది, చిన్న అమ్మాయి చిరకలో 11th క్లాస్ చదువుతుంది. నాకు పెద్ద పిల్లలు ఉన్నారు, నాకు ఒక ముందు బాధ్యత ఉంది. కాకపోతే మా నారా చంద్రబాబు గారు మా సార్ అంటే నాకు ఇష్టం. 1994 నుంచి ఆయన ఎంబడే తిరుగుతున్నాను. ఇంతవరకు మా సార్ నేను ఏమీ పదవి అడగలేదు, పని అడగలేదు. మాకేమీ గవర్నమెంట్ పనులు కానీ పదవులు కానీ అవసరం లేదు. మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు
బాగుండి తెలుగుదేశం పార్టీ బాగుంటాం, మాకు ఒక్కటే మాకు కావాలి. నెక్స్ట్ సీఎం ఎవరు? అక్కినేని సతీష్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అంటారు. నెక్స్ట్ మీరు నేను అంటే చెప్పాల్సిన వారసత్వమా లేకపోతే కాంట్రవర్సీ మాట్లాడారు వర్మ గారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా కళ్యాణ్ బాబు గారిని శుభ్రంగా బ్రహ్మాండంగా ఒక 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో లోకేష్ గారు పూర్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టేనండి. ఆయన చంద్రబాబు నాయుడు వారసుడిగా కాకుండా ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుత్రుడిగా, ఒక స్టాన్ఫోర్డ్ లో ఎంఎస్ చేసిన వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించగలిగే శక్తి లోకేష్ బాబు గారికి ఉంది. నిన్న వైజాగ్ వెళ్ళారు. సాక్షి మీడియా వాళ్ళు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ గారు 20 లక్షల రూపాయలు బిస్కెట్లు జీడిపప్పు తినేసారని వెళ్ళారు. వాళ్ళు ఒక నిరూపించలేకపోయారు. బరువు లక్షలు దావా వేసాము. అది ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ సంపాదనని రూములో దాస్తే దాన్ని ఎలుకలు కొట్టేసి అని చెప్పి ఒక అంతర్రాష్ట్ర ఎలుకలు కొట్టే వేటగాళ్ళు తెప్పించి 1,34 లక్షల రూపాయలు డ్రా చేశారు. జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్న మనుషులు తింటాకి ఎగ్గపప్పుల కోసం 5,36 లక్షల రూపాయలు డ్రా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇల్లుని బూజు దొరకటా కోసం 2 కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఇంతవరకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో కొన్న ఫర్నిచర్ని ఇంతవరకు హ్యాండ్ చేయలేదు. ఉదయం మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ఎగ్స్ తింటా అంట. ఎగ్స్ ఖర్చు కోసం 5 సంవత్సరాల్లో 86,76,000 రూపాయలు డ్రా చేశారు. దీని మీద నేను అడుగుతున్నా మీడియాలో, ఒక్కనన్నా వైసీపీ యొక్క నాయకుల్ని మేము ఈ ఎలుకలు పట్టడానికి బిల్లు చేయలేదు, ఎగ్గబోల్ సెంటర్కి బిల్లు చేయలేదు, ఇది బూజు దొరక డబ్బులు డ్రా చేయలేదు, ఎగ్ సెంటర్ డబ్బులు డ్రా చేయలేదు అని ఈ రోజు వరకు ప్రెస్ గురించి ఒకరన్నా చెప్పగలిగారా? సో ఇవన్నీ కూడా లాగుతున్నాడు. అన్ని లాగడం కాదండి, వాస్తవం సార్. ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా. అసలు నిక్షేపాలు ఒక బుక్ చాలు సార్. అసలు ఒక 10 బుక్కులు రాయలేదు. 100 సంవత్సరాలు సరిపడ పాపాలు చేశారు వీళ్ళు. 100 years సరిపడ పాపాలు చేశారు వీళ్ళు. మళ్ళీ చచ్చిపోయి ఈరోజు ఒక 95 సంవత్సరాల ఒక ముసలివారు కూడా అమ్మో జగన వీళ్ళు బరాంతి అమ్మ నాయన పేరు చెబితే రేపు ఉలిక్కుపడి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఫుల్ సేఫ్ గా ఉన్నారు. ఎటువంటి భయం లేదు. మాకు ఎటువంటి భయం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలు బ్రహ్మాండంగా పోతారు. ఆల్రెడీ కొంతమంది కుక్కలు చంద్రబాబు అయితే వర్షాలు పడమంటారు. ఇప్పటికి 2 సార్లు డ్యాములు నిండినయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం అగ్రికల్చర్ హ్యాపీగా చేసుకుంటున్నారు. నాట్లు బ్రహ్మాండంగా పడుతున్నాయి, కాలువలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ఎరువులన్నీ సమృద్ధిగా అందిని రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించారు. ప్రతి వాడికి 1వ తారీఖు నాడు పెన్షన్లు అందుతున్నాయి. రేపు 1వ తారీఖు నాడు ఆదివారం అని మా సార్ 31వ తారీఖు నాడే పెన్షన్లు ఇస్తున్నారు. సో ఇంకా రెడ్ బుక్ అమలు అవడమే ఉంది. అన్ని అయిపోయినాయి. ఇంకా చాలా పని ఉంది సార్. ఇంకా ఉండాల్సిన పని ఏంటంటే ఒక 2 సంవత్సరంలో అమరావతి యొక్క అద్భుత రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళ నెరవేర్చాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసి పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి నీరు తీసుకొచ్చి కృష్ణానది నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకెళ్లి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి వాడుకున్న నీరుని అందరివాకు తీసుకెళ్లి రాయలసీమని యొక్క సస్యశ్యామలం చేయటమే మా చంద్రబాబు నాయుడు యొక్క ప్రతి ధ్యేయం. సో అంతా సేఫ్.